ఆయన నా పేరు రాజు. అవునన్నా. అంటే ఫస్ట్ టైం మంచిగా అంటే అమ్మాయి గెటప్ లో ట్రై చేసింది కాబట్టి అంటే అంత సినిమాలో కంటెంట్ ఉంటేనే ఒప్పుకుంటారు అన్న. ఎందుకంటే విశ్వక్సేన కూడా పెద్ద హీరోనే. సో అంటే తక్కువ టైంలో ఎక్కువ అంటే గ్రాప్ అయిన హీరో. సో అంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక మంచి కంటెంట్ అయితే ఉండుంటది. సో అందుకే ఆయన లేడీ గెటప్ వేయడానికి డేర్ చేసి ఉంటాడు. చాలా మంది అసలు లేడీ గెటప్ అంటేనే పెద్ద హీరోలు చేయరు. సో ఈక్వల్ టు విజయ్ దేవరకొండ విశ్వక్సేన్ అంటే. సో ఆయన లేడీ గెటప్ వేసిండు. సో అది కూడా చాలా బాగుంది. అమ్మాయి నిజంగా అమ్మాయి అయితే ఎట్లుంటుందో అట్లుంది. సూపర్ ఫిగర్ అంటారు కదా, ఆ రేంజ్ లో ఉంది. అంటే ఇప్పుడు ఆ డైలాగ్ ఏదో ఉంది. సో ఆమె అంటే హై రేంజ్ సెలబ్రిటీ టైప్ లో. సో నాకు తెలిసి ఖచ్చితంగా బాగుంటది అని అనుకుంటానన్నా. ఎందుకంటే విశ్వసేన అవును అంటే కామెడీ ఉంటది అన్న ఖచ్చితంగా. నాకు తెలిసి అబ్బాయిలు వెంబడి పడతా ఉంటే అమ్మాయి లెక్క అబ్బాయి లెక్క మేనేజ్ చేయడం. సో అది అట్లా అనుకుంటున్నా. అబ్బాయి ఏంటి అమ్మాయి లెక్క మేనేజ్ చేస్తాడు అనుకున్నా. ఇంతకుముందు రాంబాబు ఆయన కూడా క్యారెక్టర్ చేశాడు. సో రీసెంట్ గా అంటే పెద్ద హీరోలు ఎవరు లేడీ గెటప్ కి చాలా మంది డేర్ చేయట్లేదు. మనందరికి తెలుసు అసలు విజయ్ దళపతి ఒకటి ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఇస్తారు. సో అంటే ఆ రేంజ్ లో ఖచ్చితంగా అంటే వాళ్ళు డేర్ చేశారు అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో పెద్ద కంటెంట్ అయితే ఉంది. నిజంగా విశ్వక్సేనకి అయితే హ్యాండ్స్ అప్ చెప్పాలన్నా. ఎందుకంటే తర్వాత అట్లా సినిమాకి వేరియేషన్ చూపించాలి అంటే నేను ప్రేక్షకులకు డిఫరెంట్ గా కనిపించాలి, అట్రాక్ట్ చేయాలి, మన ఫాలోవర్స్ ని పెంచుకోవాలని చెప్పేసి ఆయన పడే కసి ఆ ఒక్క సీన్ తో అర్థమైంది. నిజంగా ఆ డ్రెస్ అంటే వాళ్ళు మేకప్ వేసే సీన్స్ కూడా బయటకు వచ్చాయి. సో గంటలు కూర్చోబెట్టి మొత్తం మేకప్ వేస్తున్నారు. సో నిజంగా విశ్వక్సేన అవును అవునన్న ఖచ్చితంగా. అంటే రెమో మూవీని చూసుకొని ఆ టైప్ లోనే ఉంటదని అనుకుంటానా. సో రెమో మూవీ లాగా ఉంటది అనుకుంటానన్నా. కానీ విశ్వక్సేన గ్రేట్ అన్న. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో ఆయన ఎట్లా ఆలోచించుకుంటూ ఎట్లా ఫిక్స్ అయ్యిండో కానీ డైరెక్టర్ ఆయన ఎట్లా ఒప్పించిండో తెలియదు కానీ లేడీ గెటప్ అయితే మంచిగా వేసిండు. కొంతమంది అంటారు కేపీహెచ్పీ యాంటీ లెక్క ఉందని, కానీ నిజంగా కేపీహెచ్పీ యాంటీ లెక్క లేదు. ఒక పాష్ రిచ్ సంస్కృతి సంప్రదాయం కలిసిన ఒక లేడీ లెక్క ఉంది. సో దాంట్లో కూడా ఏది అంటే ఒక సంస్కృతి చూపించినట్టే మామూలు మంచి శారీ కట్టుకొని ఉన్నది కాబట్టి నిజంగా విశ్వక్సేన డేర్ క్యారెక్టర్ అనుకోవాలన్నా. ఈ సినిమా నుండి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ.